నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సంక్షేమం అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు మంత్రి పార్థసారథి. సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలో మంత్రి పార్థసారథి పర్యటించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి సీసీ రోడ్లను ప్రారంభించారు మంత్రి పార్థసారథి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి వల్లే 13,000 పంచాయతీల్లో 4,000 కిలోమీటర్ల రోడ్లు వేయగలిగామని అన్నారు మంత్రి. మంత్రి లోకేష్ సైతం గూగుల్, టీసీఎస్ కంపెనీలను ఒప్పించి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారని అన్నారు. పంచాయతీ రోడ్లు ఈరోజు ఏదైతే వేస్తున్నామో మరి పవన్ కళ్యాణ్ గారు కృషి చేసి కేంద్రం నుంచి నిధులు తీసుకుని ఎన్ఆర్జీ చేసిన నిధుల్ని దేశవ్యాప్తంగా 13,000 పంచాయతీల్లో ఒకేసారి తీర్మానాలు చేసి ఆయన కూడా 4,000 కిలోమీటర్లు పంచాయతీరాజ్ కింద రోడ్లు కూడా వేశారని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు మరి మా అందరి యువనేత ప్రీతమ నేత లోకేష్ గారి పుట్టినరోజు. ఆయన వయసులో చిన్నవాడైనా కూడా దూరదృష్టి, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఒక ప్రత్యేకమైన అవగాహన కలిగిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా మరి చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర ఎంతైనా కీలకమైనది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను మరి వారికి ఈ సందర్భంగా నందిగామ ప్రజల తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. నామినేటెడ్ పదవులు ఇంతవరకు మీరు భర్తీ చేయట్లేదు, సెకండ్ క్యాడర్ అసంతృప్తి ఉంది. నామినేటెడ్ పదవులు భర్తీ చేయబోతుంది. 2 విడతలు ఇచ్చేసాం, ఇంకొక విడత మిగిలింది. అది కూడా ఈ నెలాఖరికి ఇచ్చేస్తానికి ప్రయత్నం చేస్తాం. ముందు అసలు పూర్తిగా కుదేలైపోయిన రాష్ట్రాన్ని దారిలో పెట్టడం ఏ విధంగా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా తంటాలు పడ్డారు. ఆయన ఈ 6 నెలల కాలంలో కనీసం 3 నెలలైనా సరే నిద్ర లేని రాత్రులు గడిపారు. ఎందుకంటే అసలు గతంలో నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ నిధులు ఎక్కడికి వెళ్ళినాయి, దేనికి వాడారనే దాని మీద అది ఎక్కడ కూడా స్పష్టమైన రికార్డ్స్ కానివ్వండి లేని పరిస్థితులు కూడా చాలా డిపార్ట్మెంట్స్. ఈ పంచాయతీరాజ్ రోడ్లు ఈరోజు